భారతదేశం గొప్ప సంప్రదాయాలు కలిగిన దేశమని, కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో యువత చాలా వరకు చెడు మార్గాల్లో ప్రయాణించడం ఆందోళన కలిగిస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమరెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత తక్కువ వయసులో మత్తు పదార్థాలకు అలవాటు పడి చనిపోవడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తనపై అవగాహన కలిగి ఉండాలని, వారు చేస్తున్న పనుల్లో మంచి చెడులు కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని కోరారు. భయపెట్టిస్తామంటే ఆ రకంగా ఉండదు. దానికి మెడికల్ కౌన్సిలింగ్ ఉండాలి, మెడికల్ ట్రీట్మెంట్ ఉండాలి, డాక్టర్ల యొక్క పర్యవేక్షణ ఉండాలి. ఆ రకంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, భారతదేశం ఒక గొప్ప సాంప్రదాయాలు కలిగినటువంటి దేశం. ఈ దేశంలో అసలు ఈ పరివర్తన రావాల్సినటువంటి పరిస్థితి, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవాల్సిన పరిస్థితి మనకు రాకూడదు. ఎందుకంటే మన కల్చర్ వేరు, మన జీవన విధానం వేరు, మన పరిస్థితులు వేరు. మన పూర్వీకులు మనకు కూడా ఇచ్చినటువంటి నేచర్ వారు ఇచ్చినటువంటి కొన్ని సంతోషకర కార్యక్రమాల్లో కళ్ళు అట్లాంటివి మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తులను మాటలతోటి, కౌన్సిలింగ్ తోటి మార్పు తీసుకొచ్చి సెంటర్స్ లో పెట్టి ప్రయత్నం చేయాలి తప్ప, మా పిల్లగాడు చేసే విషయం బయట తెలిస్తే మా సెంటర్లో పెట్టినట్టే ఏమైతుందో కాబట్టి ఇవన్నీ రూమ్ లో పెడతాం, డార్క్ రూమ్ లో పెడతాం, భయపెట్టిస్తామంటే ఆ రకంగా ఉండదు. దానికి మెడికల్ కౌన్సిలింగ్ ఉండాలి, మెడికల్ ట్రీట్మెంట్